వలసలు వెళ్ళడం ఉండదని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనేది తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కార్మికులు వలస పోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆనాడు ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 22లో ప్రవాసుల సంక్షేమం పేరిట ఆనాడు ఎన్నికల హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు గల్ఫ్ బాధితుల మీద ఒక్క చర్య కూడా తీసుకుపోకపోవడం తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రాంతం నుంచి 10 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తూ ఉన్నారు. 10 లక్షల మందిలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది దాకా దళితులు, నిరక్షరాస్యులు, మరి చాలామంది కూడా పేద వర్గాలకు చెందిన వారే గల్ఫ్లో పనిచేయడం వలన అనారోగ్యానికి గురై మరి వారు అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు మరి స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి పునరావాసం కింద అనేక చర్యలు చేపడుతూ ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వలస వెళ్ళినటువంటి మరి ప్రవాస భారతీయుల యొక్క మరి ఒక రేషన్ కార్డులో ఉన్న పేర్లు తొలగించడం వల్ల వాళ్లకు మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా పిల్లల చదువుల గురించి కానీ మరి ఆదాయ ధృవీకరణ పత్రం పొందాలంటే కూడా మరి రేషన్ కార్డులో పేరు తొలగించడం వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఉండడం వలన బియ్యం తీసుకుంటలేరని చెప్పి బియ్యం ఇవ్వవలసి వస్తుందని చెప్పి మరి ఈనాడు ప్రభుత్వం వాళ్ళ పేరు తొలగిస్తూ ఉన్నది. బియ్యం ఇవ్వకుండా కానీ కూడా వాళ్ళని పేరు తొలగించకుంటున్నట్టయితే వారు మళ్ళీ ఈ దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి రేషన్ కార్డులో వాళ్ళ పేరు తొలగించకుండా ఉంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అక్కడనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కళ్ళు కనబడట్లేదు. అంటే కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే కనబడుతున్నారు, కానీ బీద బడుగు బలహీన వర్గాలు మాత్రం కొంచెం కూడా ఆలోచన లేకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు, అంటే ఇప్పుడు కేవలం వాళ్ళు ఉపాధి కొరకే అక్కడికి పోయినారు. వాళ్ళకి ఆ ఉపాధి ఏదో ఇక్కడే చూపించినట్టయితే ఖచ్చితంగా ఇక్కడే ఉండి వాళ్ళు ఏదో వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా గడిపే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఏం చేసింది, మేనిఫెస్టోలో పెట్టుకొని అంటే కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఇవాళ ప్రజలు సిగ్గుచేటు. అంటే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనేది మేము చెప్పుడు కాదు, ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళే మిమ్మల్ని తిరిగి పంపించే పరిస్థితి ఏర్పడ్డది. అంటే కేవలం ఉన్నత వర్గాల గురించి కాకుండా బడుగు బలహీన వర్గాలు పూర్తి అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ గల్ఫ్ వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి స్పెషల్గా ఎంతో కొంత ఫండ్ కేటాయించి వాళ్ళకు బీసీ కార్పొరేషన్ లోన్ ఏ రకంగానైతే మీరు మంజూరు చేస్తామని ఇవాళ ఇచ్చిండ్రో ఆ రకంగానే వాళ్ళకి స్పెషల్ ఫండ్ పెట్టి వాళ్ళకు కనీసం లోను 25,000, 50,000, ₹1,00,000 చిన్న చిన్న ఉపాధిని పెట్టుకొని ఇక్కడ పిల్లలతో బతుకుతారు. కాబట్టి ఆ రకంగా ఆలోచించండి. అంటే కేవలం ఏదో చేస్తున్నాము వాని మాటల్లో కాకుండా చేసి చూపిస్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించండి. అంటే అక్కడ పోయి చనిపోయిన వాళ్ళకు కూడా మరి బాడీ తీసుకురావడానికి కొన్ని రోజులు బట్టి ఒక్కోసారి నెలలు కూడా పట్టే పరిస్థితి ఉన్నది. ఆ రకంగా కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే గల్ఫ్ వెళ్ళిందో వాళ్ళందరికీ మీరు ఒక్కటే సూచన ఇవ్వండి. మేము ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డది, మేము ఉన్నాం మీకు అని చెప్పి భరోసా ఇచ్చినట్టయితే మేము కూడా ఊరుకుంటాం. కాకపోతే మీరు భరోసా ఇవ్వకుండా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు ఎక్కడన్నా ఉండండి ఎట్లన్నా బతకండి అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చూసి ఊరుకోదు. తర్వాత ముందు కార్యక్రమాలు చేపట్టి కార్మికులను ముందుకు తీసుకొచ్చి మీ భరతం పట్టడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తూ అనేక మందిని అంటే సకల జనులు, విద్యార్థులు, యువకులు, విలేకరులు, కుల సంఘాలు అందరం కూడా రోజుల కాన రోడ్ల మీద కూర్చొని కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న ఉద్దేశం 1,400 మంది బలిదానాల ఉద్దేశం అందరికీ సమాన ఫలాలు అందాలా, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలా, అందరి జీవన విధానం మారాలనుకున్నాం. కానీ ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారు. ఈ 4 సంవత్సరాల పాలన చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన ఎన్ఆర్ఐ పాలసీకి ఇవ్వాలటి వరకు దిక్కులేదు. మనం ఒక విషయం ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు గారు మాట చెప్పినారు, జిస్కా లాంటి ఉస్కా బైస్, ఎవరి చేతిలో కర్ర ఉందో వాందే రాజ్యం అయిపోయింది, నీకు అధికారం ఉంది నీదే నడుస్తుంది అనుకున్నారు. ఒక ఉదాహరణ చెప్తా, రాష్ట్రం 1,71,000 కోట్లతో బడ్జెట్ పెడితే 4 కాన్స్టిట్యున్సీలు మాత్రమే కనపడుతున్నాయి. ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ గజ్వేల్, హరీష్ రావు సిద్దిపేట్, తారక రామారావు గారి సిరిసిల్ల. మరి ఎవరి చేతిలో అధికారం ఉండి వాళ్ళు చేసుకోవడానికి ఏం జరుగుతుంది?
ఉద్యమకాలంలో మీరు ఏమన్నారు, మన బతుకులన్నీ దుబాయ్ అయినా బొంబాయి బొగ్గుబాయ్ అయినా అని యాస ప్రాసలు కలిపి అందరినీ రెచ్చగొట్టారు. అప్పటికిప్పటికి మారింది ఏంది? అప్పుడు మా జీతాలకి వెళ్ళి 2 బస్సులు పోతుండే బొంబాయికి, ఇవాళ 8 బస్సులు పోతున్నాయి. ప్రధానంగా మీ కూతురు షాడో ముఖ్యమంత్రి కవిత గారు ప్రాధాన్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్లో ఈ మొత్తం వ్యవహారం అంతా గల్ఫ్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అఫీషియల్ లెక్కలు తీస్తే వెళ్తుంది. 1,000 కోట్ల బడ్జెట్ పెట్టిన మీరు ఒక్కరిని కూడా గల్ఫ్ రిటర్న్ వచ్చిన వ్యక్తి ఇక్కడ గౌరవంగా బతికే పరిస్థితి కల్పించలేకపోతున్నారు. సరే కల్పించలేరు, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు, పోతున్నారు, వాళ్ళు అక్కడ ఏదో పాస్పోర్ట్ తీసుకొని పోతున్నారు, అక్కడ ఉపాధి చేస్తున్నారు. ఆ ప్రమాదంలో వాళ్ళు మరణించినా లేదా అక్కడ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, సాధారణ మరణం సంభవించినా, లేదా ఏజెంట్ల ద్వారా మోసపోయి జైళ్ళల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. మీరు పేరుకు మాత్రమే ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐకి అని కేటాయించింది. ఇప్పటివరకు ఎన్ఆర్ఐ పాలసీ డిక్లేర్ అయ్యారు. మీరు ఎన్ఆర్ఐ కోటాకి కేటాయించిన 100 కోట్లు ఏమవుతున్నాయి? మీకు ఇక్కడ ఇంకొకటి సాక్ష్యాధారాలు చెప్తా నేను. గౌరవ మంత్రి ఈటెల రాజేందర్ గారు రాష్ట్రానికి మంత్రి, హుజురాబాద్ కాదు, కమలాపూర్ కాదు, ఈ రాష్ట్రంలో జగిత్యాల, ప్రధానంగా జగిత్యాల అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ మధ్య కాలంలో 400 మంది గల్ఫ్లో మృతి చెందారు. గల్ఫ్ కార్మికులు రకరకాల ప్రమాదాల వల్ల, హార్ట్ అటాక్ల వల్ల, ఆత్మహత్యల వల్ల 400 మంది వచ్చారు. ఎంతమంది మీరు రెమ్యునరేషన్ ఇవ్వగలేరు? మీరు ఇవ్వలేరు. ఇప్పటివరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పోరాటం చేసినప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు గప్పుడు మాత్రం ఇచ్చేది తప్ప ఇప్పటివరకు మీరు ఆ డబ్బులు ఇవ్వలేరు. మరి ఏ విధంగా మీరు ఈటెల రాజేందర్ గారు 2 లక్షల చొప్పున కేవలం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలోని, హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో విక్టిమ్స్ దే ఆర్ నాట్, అంటే వాళ్ళు చనిపోలేదు, గల్ఫ్ ఏజెంట్ల వల్ల నష్టపోయిన వాళ్ళ కోసం స్పెషల్ జియో తీసింది. కమలాపూర్ నియోజకవర్గం 47 మందికి 47 మంది ఎక్కడైతే వాళ్ళు చిన్న చిన్న ఏజెంట్ల ద్వారా మోసపోయారో వాళ్ళ కొరకు 1,50,00,000 స్పెషల్ జియో. మరి ఎన్ఆర్ఐ పాలసీ ఉన్నప్పుడు నువ్వు స్పెషల్ జియో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ జియో జియో నంబర్ 485 తీస్తే బీసీ కార్పొరేషన్ జియో నంబర్ 116 తీసింది. అంటే జియో నంబర్ 485 గవర్నమెంట్ తీసిస్తే బీసీ కార్పొరేషన్లకు వెళ్ళి ఈ 1,50,00,000 తీసి ఒకటే మండలంలో ఉన్న 47 మందికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు రాష్ట్రానికి మంత్రివా, నీ మండలానికి మంత్రివా? ఒక జియో తీస్తే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నష్టపోయిన బాధితునికి వర్తించాలి. దిమాగుండోడు చేసే పని. మిమ్మల్ని పాలకులు ఎన్నుకున్నది మీ ప్రాంతానికో మీ దగ్గర అన్యాయాలకు వేసుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరు నష్టపోయిన ప్రతి తెలంగాణ పౌరునికి, ప్రతి తెలంగాణ గల్ఫ్ కార్మికునికి ఈ జీవో వర్తించే విధంగా ఉండాలి. సిగ్గుండాలి. ఒక మండలం కొరకు జీవో తీసుకొని 1,50,00,000 నీ దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో చేసిపోయిన వాళ్ళు ఎవరు? మల్యాల అంజయ్య నూకపల్లి, కస్తూరి ప్రసాద్ మల్యాల, కొత్తూరు రమేష్ సర్వాపూర్, దామేర నరసయ్య పోదారం, మొహమ్మద్ నసీం నినాగం ఉన్న ఇస్లాంపూర్లో చనిపోయి. అరే ఇక్కడ ఉపాధి లేక వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళ డెడ్ బాడీలు తెచ్చుకోవడానికి చందాలు వేసుకునే పరిస్థితి ఉంటుందా ఈ రోజులలో? బతుకమ్మ ఆడటానికి దుబాయ్ వేరు కదా, షో చేయడానికి దుబాయ్ వేరు కదా, ఇలా ముఖం జాడతారు దుబాయ్ వాడు చూడడానికి. ఖచ్చితంగా ఆగస్టులో ఎన్ఆర్ఐ పాలసీ కొరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గల్ఫ్ రిటర్న్స్ వారిని, గల్ఫ్ సోదరులను, ప్రధానంగా గల్ఫ్ అవగాహన వేదిక దొరికిన కృష్ణ గారు కూడా పిలిపిస్తాం. అందరం కలిసి ఆగస్టులో అన్ని పక్షాలను, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని కలిసి వచ్చే ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని ఖచ్చితంగా జగిత్యాల కలెక్టరేట్ ముందుల ఆగస్టులో ఒక ఖచ్చితమైన కార్యక్రమం తీసుకుంటాం. వాళ్ళు మన సోదరులే. ఇక్కడ భార్య పిల్లలు విడిచిపెట్టి అక్కడ పోతున్నారు. వాళ్ళ కష్టాలు మనకు కనపడవా? వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి వాళ్ళు అడిగేది ఒక ఎన్ఆర్ఐ పాలసీ అడుగుతున్నారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈటెల రాజేందర్ గారు దొంగచాటుగా బీసీ కార్పొరేషన్కి వెళ్ళి ఎందుకు 1,50,00,000 తీసుకోవాల్సి వచ్చింది? నీ 100 కోట్ల బడ్జెట్కి వెళ్ళి ఎందుకు తీసుకోవాలి? ఎన్ఆర్ఐ పాలసీ డిక్లేర్ చేసి దాంట్లోకే తీసుకోవాలి. ఎన్ఆర్ఐ బడ్జెట్ పెట్టింది ఎవరు? ఈటెల రాజేందర్. ఎన్ఆర్ఐ బడ్జెట్ 100 కోట్లు డిక్లరేషన్, 100 కోట్లు డిక్లరేషన్లకి వెళ్ళి తీసుకోకుండా 1,50,00,000 బీసీ కార్పొరేషన్లకి వెళ్ళి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది దొంగచాటుగా? కేవలం నీ మండలం వాళ్ళకి ఎందుకు ఇస్తావు? ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, టీఆర్ఎస్ నాయకులను, ఎంపీ గారు మేము ప్రశ్నిస్తాం. మీ దగ్గర ధైర్యం ఉన్నా, మీ దగ్గర దమ్మున్నా, గల్ఫ్ వాళ్ళకి ఏమైనా చేయాలనుకున్నా చచ్చిపోయిన ప్రతి గల్ఫ్ మృతునికి కుటుంబానికి ఖచ్చితంగా 10 లక్షలు అని ఈ వేదిక మీకు మేము డిమాండ్ చేస్తున్నాం. వదిలిపెట్టే సమస్య లేదు. గల్ఫ్ కార్మికులందరికీ న్యాయం చేయ వరకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్ తీసుకుంటాం. మా రాష్ట్ర అధ్యక్షుని అనుమతితోటే ఆగస్టులో మేము ఈ ప్రోగ్రాం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ జీవోను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇంప్లిమెంట్ చేయాలని, చనిపోయిన ప్రతి మృతునికి, గల్ఫ్ మృతుని కుటుంబాలకు కూడా 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తుంది.